హలో అందరికీ వెల్కమ్ టు ఎస్పీఎస్ ఇంటీరియర్స్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే తీస్తున్నాను. చాలా బిజీగా ఉన్న వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మా కంపెనీకి రీసెంట్గా 2 ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. అవి స్టీల్తో చేయమని వచ్చాయి అన్నమాట. సో మనం ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది. ఆర్డర్ తీసుకొని మనం ఫినిషింగ్ అయితే చేసేసి కలర్ కోటింగ్ అయితే పంపించడం జరిగింది. మా వర్కర్స్ ఏం చేస్తున్నారంటే దీన్ని స్క్రూ కొట్టేటప్పుడు చాలా డ్యామేజ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు డ్యామేజ్లు అయిపోతున్నాయని అడిగితే అంతా పెయింటింగ్ వాల్ వల్ల డ్యామేజ్ అయిపోతున్నాయని అంటున్నారు. దానివల్ల నేను డైరెక్ట్గా పెయింటింగ్ కంపెనీకి వచ్చి చెక్ చేసుకోవాల్సి వచ్చింది. రా మెటీరియల్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పౌడర్ కోట్ చేసిన తర్వాత ఏదైతే కలర్ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాడో ఆ కలర్ మనం ఇక్కడ పెయింట్ చేసి ఇస్తాం అనమాట. ఇప్పుడు ఏదైతే అతను కొడుతున్నాడో అదంతా పౌడర్ కోట్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. దీని తర్వాత ఓవెన్లో పెడతారు. ఓవెన్లో పెట్టి హీట్ చేస్తారనమాట. ఇదే అన్నమాట ఓవెన్. ఇట్లా హ్యాంగ్ చేసి ఓవెన్లో పంపించేసి ఈరోజు నైట్ అంతా ఉంచేస్తారు. రేపు మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. దీనివల్ల మనకి ఆ పెయింట్ అనేది గట్టిగా పట్టుకొని రస్ట్ రాకుండా అయితే మనకు ఉంటుంది అనమాట. చాలా కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. పౌడర్ కోట్ అంటే ఏంటి, కెమికల్ ఎలా యూస్ చేస్తారు, రస్ట్ ఎలా రాకుండా ఉంటుందని. మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే మనం ఒక సైట్ ఇంతకుముందు ఇచ్చామన్నమాట. అదైతే ఫినిష్ అయిపోయింది మొత్తం పెయింట్ కొట్టేసి. ఇప్పుడైతే సైట్కి డెలివరీ పంపించేస్తున్నాము. మీరు హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ ఎలాంటి ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటున్నా నా పేజ్ని ఫాలో అవ్వండి.